ప్రాయశ్చిత్తం ఒక గురువు గారే దిక్కన్నారు, ఇంకెవరు లేరట. గురుపాదాలు పట్టుకుని ఆయన్ని బతిమాలుకుని, నేను ఇలా అసత్యం ఆడాను, నేను ఈ దోషం చేశాను, నన్ను రక్షించండి అంటే చాలు, ఆయనే రక్షిస్తాడు తప్ప మరోడెవడు రక్షించలేడు. చెప్పేశాడు మార్కండేయుడు. కలియుగంలో నిత్య అసత్య దోషాలకి, అనేక పాపాలకి గురుపాదములే దిక్కు. ఆ పాదాలు కూడా నిజం చెప్పాలి ఆయన దగ్గర. ఆయన్ని నమ్మి నేను ఈ పాపాలు చేశాను రక్షించండి అని చెప్పేసి చాలు. గాయత్రీం నస్మరేద్యస్తు యో న సంధ్యాముపాసుతే అంతర్దుష్టో బహిస్సాధు సభవేద్ బ్రాహ్మణో బకగా. అస్సలు సంధ్యావందనం చెయ్యని దుర్మార్గులు ఏనాడు సంధ్యావందనం చేయరు కొందరేంటో. గాయత్రీం నస్మరేత్ యః, గాయత్రి జపం చెయ్యని వాళ్ళు. యోన సంధ్యాముపాసత అంటే సంధ్యావందనాదులు చెయ్యని వాళ్ళు. లోపల క్రూరత్వం, పైకి మాత్రం సాధుత్వం. లోపలంతా ఇతరులు చచ్చిపోవాలని కోరుకోవడం, వాడు పోవాలి వీడు పోవాలి అని కోరుకుంటూ, పైకి మాత్రం హై బాబాయ్ లోకం అంతా క్షేమంగా ఉండాలండి అని నాటకం ఆడేవాడు. అలాంటి వాళ్ళు అన్ని విన్నట్టే ఉండి గురువుగారి మాట వినకుండా బయటికి వెళ్ళి తమ సొంత పెత్తనం చేసేవాళ్ళు. వీళ్ళని కూడా అంతర్దృష్టులు అంటారు అన్నమాట. సాధారణంగా కొంతమంది ఉంటారు, చెత్తం గురువు గారు మీరేం చెబితే చేస్తాం. గురువు గారు ఎదురుకుండా ఉన్నప్పుడు గురువుగారు మీరేం చెప్తే చేస్తాం అంటారు. బయటికి వెళ్ళాక ఏదో అలా అంటాం కానీ వాడు చెప్పినట్టు మేము ఎక్కడ చేస్తామని అంటారట. ఇదిగో ఇలాంటి వాళ్ళు బహిస్సాధులు, అంతర్దుష్టులు అంటారు. వీళ్ళు ఏమంటారు? లోపల దుష్టులు, పైకి సాధువులు. వీళ్ళంతా కూడా కొంగ జన్మలెత్తి ఆ కొంగల యొక్క ఈకలు కిరాతకులు బతికొండగా పీకేసి ఈకలు, ఆ తర్వాత కాళ్ళు గుచ్చుకుని పాపం అది ఏడుస్తూ ఉంటే పేక నులివేసి కాల్చేసి చంపేసి తినేస్తారు పాపం. కొంతమందికి పౌరోహిత్యం చేయకూడదు. అలాంటి దుర్మార్గులకి యాజ్ఞికులు ఈ యాజ్ఞం చేయించేవాడు. అలాగే మ్లేచ్చులకి యజ్ఞం చేయించేవాళ్ళు ఊరపందులై పుడతారు. పందిగా పుట్టి ఆ పందుల్ని మన మున్సిపాలిటీ వాళ్ళు, కార్పొరేషన్ వాళ్ళు అప్పుడప్పుడు తుపాకీ గుళ్ళు పెట్టి కాల్చి చంపేస్తారు ఆ పందుల్ని. అలాంటి పందులై పుడతారు. డబ్బు కోసం కక్కుర్తిపడి చేయించని వాళ్ళ చేత, నీచుల చేత యజ్ఞం చేయిస్తే అలాంటి వాళ్ళు కూడా గాడిదలై పుడతారు. అన్నం తినేటప్పుడు పరిషేచన మంత్రం ఉండాలి. అలా నిర్మంత్ర భోజనాత్, మంత్రం లేకుండా గురువు గారి దగ్గర మంత్రం పొందకపోతే వాడు అన్నం తినడానికి పనికిరట్టండి. అలా మంత్రం లేకుండా అన్నం తిన్న దుర్మార్గుడు కాకి అయ్యి పుట్టును అంటారు. అప్పటి నుంచి వాడు కావు 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 అని అరుస్తూ ఉంటారు. నాకు మిమిక్రీలు వచ్చేటో నాకు రాందంటూ లేదు. అయితే నేను మిమిక్రీ ఆర్టిస్ట్గా వెళ్ళట్లేదు తప్పదు. కానీ కాకి అరిచింది అనుకున్నారా? ఇంకా కోకి నచ్చింది అనుకోలేదు. అలా కాకులు ఏం పుడతారు గుర్తుపెట్టుకోండి. పాత్రే విద్యామదాత చ బలీనర్దో భవేద్విజక గురు సేవామకర్త చ శిష్య స్యాత్ గోఖర పశుకు. ఇంకా చెప్పారు, పాత్రే విద్యాం అదాత చ బలీ వర్ధః భవేద్విజః. ఓ మంచి వ్యక్తి, యోగ్యుడు, చదువుకున్నవాడు, పండితుడైన బ్రాహ్మడు దొరికినప్పుడు వాడికి విచ్చి చెప్పాలి. అలాగే బ్రాహ్మణుల ధర్మం చెప్పాడు. ఏ కోనయ్య లాంటి వాళ్ళు శిష్యులు వచ్చి పాదసేవ చేసిన వాళ్ళు ఉంటారే, వాళ్ళు వచ్చి గురువుగారు నాకు మంత్రం ఇవ్వండి అని అడిగితే నీకివ్వను, ఎందుకంటే నువ్వు ఫలానా కులం వాడివి అని కులం వంకతోటి సేవ చేసిన వాళ్ళకి మంత్రం ఇవ్వని వాళ్ళు కూడా ఎద్దుగా పుడతారు, గానుగెద్దులుగా. పాపం అలాగే నీరసం వచ్చేస్తుంది, పని చేయిస్తారు. కాబట్టి శిష్యుణ్ణి సేవ చేస్తాను అన్నవాడు ఎవడైనా పర్వాలేదు, వాడికి మంత్రం ఇవ్వాలట. అలా ఇవ్వకపోతే కూడా ఏమవుతారట? గానుగెద్దై పుడతారు, పీనుగులై పుడతారు. ఇంకిప్పుడు చెప్పారు అబ్బాయి 20వ శ్లోకం 2వ పాదం, 20వ శ్లోకంలో తర్వాత వచ్చి రాసుకోవచ్చు మీరు, చాలా మంచి శ్లోకాలు. 5వ అధ్యాయంలో 20వ శ్లోకంలో 2వ పాదం, గురుసేవాం అకర్తాచ శిష్య స్యాత్ గోకర పశు. గురువు గారికి పాదసేవ చెయ్యకపోతే
అలా చెయ్యని శిష్యుడు, వాడు శిష్యుడే కాదనుకోండి, అలాంటి శిష్యుడు కంచరగాడిదగాను పశువుగాను పుడతాడు. ఏ గాడిద? కంచరగాడిద. కరహ, కరహం అంటే ఏమిటి? గాడిద. మామూలు కరం కదట, గోకరహ అంటే కంచరగాడిద. పశువుగా పుడతాడు. అంచేత శిష్యుడి యొక్క కర్తవ్యం గురుబాధ సేవ చేయటం. ఇంకా ఈ శ్లోకం మరింత గొప్పది. ఇది కేవలం ఈ పురాణములలోనే కాకుండా అత్యద్భుతమైన పరాశర సంహితలో కూడా చెప్పారు. 21వ శ్లోకం పంచమాధ్యాయంలో గురుం హుంకృత్య తుంకృత్య. ఏమిటి? గురుం హుంకృత్య తుంకృత్య విప్రం జితతవాదతగా అరణ్యే నిర్జలే దేశే జాయతే బ్రహ్మరాక్షసగా. అస్తమాటు గురువుగారి మీద ఎగురుతారండి కొంతమంది. గురువుగారి మీద ఒంటికాల మీద లేవకూడదు. హుంకృత్య అంటే వాదం పెట్టుకోకూడదు అని అర్థం. హుంకారము అంటే వాదం. అసలు అందుకే గురువు గారితో వాదం పెట్టుకోకూడదు. అయ్యా బాబు నమస్కారం, మీరేం చెబుతారు నాకు. తుంకృత్య అంటే తిరస్కరించడం. వాదోపవాదములు చెయ్యడము, తిరస్కరించటం. తాత్పర్యంతో పాటు ఉంది ఈ శ్లోకంలో. తాత్పర్యం కూడా అర్థమవుతుందిగా. పోనీ కనీసం వాదం పెట్టుకున్నా తిరస్కరించిన అటువంటి వాడట అరణ్యే నిర్జలే దేశే, మంచినీళ్లు దొరకని అడవులు ఉంటాయి కొన్ని చోట్ల. అక్కడ ఎంత గింజుకున్నా మంచినీళ్లు దొరకవు. అక్కడ బ్రహ్మరాక్షస జాయితే, బ్రహ్మరాక్షసుడై పుడతాడు. అన్నం ఉండదు, అన్నముండవు, నీళ్లు ఉండవు, దిక్కుమాలిన అడవిలో అక్కడ పుడతారు. ఆకలోయ్ దాకమోయ్ అంటారు. ఎప్పుడో ఒకప్పుడు కొంతమంది శిష్యులు ఆ నీళ్లు పుట్టంతో యజ్ఞం చేయించడానికి గురువుగారిని తీసుకెళ్లి యజ్ఞం చేస్తారుగా. మాట మీద నిలబడి యజ్ఞం చేయాలనుకున్న వాళ్ళు శిష్యులు. అప్పుడు ఆ యజ్ఞం చూస్తే వాళ్ళకి ఆ పాప విమోచనట్టు చూస్తే చూడాలిగా. వాడికి యోగం ఉంటే చూస్తాడు. అంచేత ఇంత డేంజర్. అంచేత రేపటి నుంచి అలాంటి జన్మ ఎలా ఉంటుందో ఎత్తాలని కోరికగా ఉందన్న వాళ్ళు చేయొత్తండి. వాళ్ళని వాదోపాదాలకు నేను రెడీ అయిపోతా. అప్పుడు వాళ్ళు మాకు ఆ కోరిక లేదన్నారు మీరందరూ కూడా. జై శ్రీ మాతా శ్రీ మహారాజ్యకి. మీరు మంచివాళ్ళు, మాకు ఆ బ్రహ్మరాక్షస జన్మ లేదన్నారు పాపం. తర్వాత పురాణం చెప్పించే వాళ్ళకి రుణం తీర్చుకోవాలట మనం. వాళ్ళకి శరీరముతో కానీ వాక్కుతో కానీ కర్మతో కానీ ఉపకారం చెయ్యాలట. పురాణం చెప్పే గురువు గారికి, పురాణం చెప్పించే అంబికా వారికి యథాశక్తి రుణం తీర్చుకోవాలట. పురాణ రుణము అంటారు. దీన్ని ఏమంటారు? గురువు గారి కంటే దక్షిణ ఇస్తారు, ఆ రుణం తీరుతుంది కొంతవరకు, పూర్తిగా రుణం తీరదు. అలాగే అంబికా వారికి కూడా మరి ఏ రకంగా రుణం తీర్చుకుంటామో మనం తెలియదు. నేను ఏదో రకంగా గురువు గారిని కనుక రుణం తీర్చుకుంటాను, మీరు కూడా ఎప్పుడో ఒకప్పుడు రుణం తీర్చుకోవాలి. అలాగ గురువు రుణం, పురాణ రుణం తీర్చుకోకపోతే అటువంటి వాళ్ళు ఏమవుతారట అంటే జంబుకో భవేత్, నక్కల ఎప్పుడతారట అడవిలో. అక్కడికి వెళ్ళి ఓయ్ ఓయ్ అని అడవిలో అరుస్తూ రోజు రాత్రిపూట తిండి దొరక్క ఎముకలు నాక్కుంటూ నానా బాధ పడతారట. మీరు జ్ఞానులు కనుక ఆ రుణం తీర్చేసుకుంటారు. ఏ ఏప్రిల్లోనో ఏదో అవకాశం దొరికినప్పుడు, మనకు అవకాశం దొరికి మనం ఏం చేస్తాం మరి? ఆయనకు రుణం ఏదో చేతనైనట్టు తీర్చుకుంటాం. అన్ని రుణాలు పూర్తిగా తీరవు అనుకోండి. ఇప్పుడు శ్రద్ధగా విన్నారు మీరు, విని ఇంటి దగ్గర చెబుతారు మళ్ళీ మీ పిల్లలకో వాళ్ళకో. మరి పిల్లలు మీ రుణం ఎలా తీర్చుకుంటారు? తల్లిదండ్రులకు రోజు నమస్కారం చేస్తే పిల్లలకు రుణం తీరుతుంది. ఇంకా పెళ్లి కాని పిల్లలు ఉంటారు, వాళ్ళు కూడా కథ చెబుతారు. ఈ ప్రసన్న లాంటి వాళ్ళు, ఆ అమ్మాయి పేరు ఏమిటి, లక్ష్మో లేకపోతే బుచ్చో ఇంకో పిచ్చో, వెనకాతలు కూర్చొని పురాణం విని ఇంటికాడగానే గురువుగారు భలే చెప్పారు అని ఈ పురాణం మీరు ఇంటికి మిత్రులు కాక మిత్రురాళ్ళకో చెప్పారు. మరి వాళ్ళకి ఎలా తీరుతుంది రుణం? మీ రుణం అంటే మీకట ఏదన్నా ఎప్పుడన్నా భోజనం పెడితే తీరిపోతుందట. కన్యలకైతే పెద్ద ఎక్కువ కష్టం కన్నా, మీకు భోజనం పెడితే ఆ రుణం తీరిపోతుందట. వాళ్ళకి అలా ఒక్కొక్కడికి ఒక్కొక్క రుణం అనమాట. ఈ విధంగా మనందరం కూడా రుణములు తీర్చుకుంటాం. లేకపోతే ఏమవుతారట? నక్కలై పుడతారట. ఆ నక్కల్ని కుక్కలు పీకుతాయట. ఆ నక్కలకి తిండి దొరకదట. రాత్రిపూట అరుస్తూ ఉంటారట. మేము పూర్వం పురాణం విన్నాం, రుణం తీర్చుకోలేదని ఏడుస్తూ ఉంటారట వాళ్ళు. అలాంటి రుణాలు తీర్చుకోండి బాబాయ్. ఎందుకు వచ్చింది? జాగ్రత్తగా మరొక్కసారి నవ పార్వతీపతే
ఇలాంటివి స్పెషల్ కాబట్టి నేను ఇంకోటి 2 సార్లు అది గుర్తుండడం కోసం చెప్పిస్తున్నాను అనమాట. ఇప్పుడు నేను చెప్పిన శ్లోకం ఎన్నోది 22వ శ్లోకం. ఇంకా ఇది ఎంత గొప్ప శ్లోకం. ప్రతిశ్రుతం ద్విజేదాన మతద్వాగా జంబుకో భవేత్. ఓ బ్రాహ్మణుడికి నేను ఇస్తానని మాట ఇచ్చి, ఏదో బ్రాహ్మణోత్తమ నీకు ఇది ఇస్తాం, నీకు 200 గజాలు ఇస్తాం, లేక 100 గజాలు ఇస్తాం, ఓ 1,00,000 రూపాయలు ఇస్తాం, ఈ సిమెంట్ ఇస్తాం, ఈ ఇటుక ఇస్తాం, అలా మాట ఇచ్చి అదత్వా ఇవ్వకపోతే తర్వాత జంబుకోభవిత్ వాళ్ళు కూడా నక్కలైపడతారట. నేను చెప్పేది వస్తువులే, అంతేగాని గురువు గారు మీకు 4 కొరడా దెబ్బలు ఇస్తామని అనకూడదు. అవి దానం కాదు. ఎందుకంటే ఈ మధ్యన ఒక ఆయన అలా మొక్కుకున్నట్ట, బ్రాహ్మణులకి వాతలు పెడతాను అని ఒప్పుకున్నట్ట. వాతల కథ ఉందిగా మనకి, దిక్మాల కొడవా. తెనాలి రామకృష్ణుడు అలాంటిది. శ్రీకృష్ణదేవరాయల తల్లి చచ్చిపోయే స్థితిలో ఉంది. శ్రీకృష్ణదేవరాయల తల్లి అలా ఉంది, చచ్చిపోయే స్థితిలో ఉంది. కుమారా, నేను మామిడికాయలు బ్రాహ్మణులకి దానం ఇచ్చి చచ్చిపోతానైనా మామిడి పళ్ళు తెప్పించండి. కర్మగాలప్పుడు మామిడికాయలు సీతను కాదు, దొరకల మామిడికాయలు. ఆ మామిడికాయల కోసం పునాస్కాప్ ఎక్కడ ఉంటుందా అని వెతికే లోపు ఈ తల్లి చచ్చిపోయింది. అతి కష్టం మీద 2 మామిడికాయలు తెచ్చాడు, ఈ లోపు చచ్చిపోయింది. అప్పుడు కృష్ణదేవరాయలు మా అమ్మ మామిడికాయలు ఇవ్వాలి దానం అనుకుంది బ్రాహ్మణులకి, కానీ ఈ లోపు మామిడికాయలు దొరకకుండా చచ్చిపోయింది. అయ్యో అని ఏడ్చి బ్రాహ్మణులు పిలిచి ఏం చేయాలంటే వాళ్ళన్నారట, బంగారపు మామిడి పళ్ళు చేయించి దానం చేస్తే మీ తల్లి కోరిక తీరుతుందండి. ఓ 1000 మంది బ్రాహ్మణులకి 1000 బంగారం మామిడికాయలు ఇవ్వండి అన్నారు. నిజానికి 1000 మంది బ్రాహ్మణులకి బంగారం మామిడికాయలు ఇమ్మని ఎవరో చెప్పరా. బంగారపు మామిడికాయలు అలా ఏదో బంగారం ఇమ్మన్నారు. వీళ్ళు ఆశ కొద్దీ అలా చెప్పేశారు. ఇంత బంగారం ఇస్తే చాలు. పద్మాకర్ గారికి 4 కాసులు 10 కాసులు ఇస్తే చాలు. మరీ బొత్తిగా ఇంత బంగారం తేవాలంటే కాయ బంగారం అంటే ఎక్కడ ఇస్తారండి. అందులో బంగారం 15,000 అయిపోయిందిట. ఈ మధ్యన ఒక ఆవిడ చేతిలో బంగారం పెట్టింది. ఆ బంగారం గురువు గారు అంది. చూస్తే అచ్చేపటికి ఏదమ్మా అంటారు, అదేంటండి కనపడదు ఏంటండి, రథనెట్టానండి అంతే ఆవిడ. అలా కాకుండా కొంచెం బంగారం కనపడేలా ఇవ్వాలి. దిక్మాల గొడవ. సరే, మొత్తం మీద కృష్ణదేవరాయలు అంటే డబ్బున్నవాడు కనుక ఖజానాలో ఉన్న బంగారం అంతా బంగారం కరిగించేసి మామిడికాయలు చేయించాడు. మొత్తం బంగారం అయిపోతే రాజుగారికి రేపు యుద్ధం ఒకటి ఉంది. ఆ యుద్ధంలో డబ్బులు కావాలి. ఈ మొత్తం బంగారం అంతా వెళ్ళిపోతుంది. 12వ రోజున వాళ్ళ అమ్మ పేరు పెట్టి ఒక్కొక్క బ్రాహ్మణుడిని పిలిచి బంగారం కాయలు ఇచ్చేస్తున్నాడు ఆయన. ఇది తెనాలి రామకృష్ణుడికి భయం వేసింది, ఖజానా ఖాళీ అయిపోతుందని. ఒరే, ఆ బంగారం మామిడికి దానం పుచ్చుకున్న వాళ్ళందరికీ దానం పుచ్చుకోవాలంటే ఒక వాత పెట్టించుకుంటేనే దానం పుచ్చుకోవచ్చు, లేకపోతే ఇవ్వడు మా రాజుగారు అన్నట్ట. బంగారం కాయ వస్తుంది కదా అని వచ్చిన వాడల్లా వీపు మీద వాతలు పెట్టించుకోవడం మొదలెట్టారు. ఈయన ఎర్రగా కాల్చి కడ్డి ఆ చెడ్డీ విప్పి ఓ వాత పెట్టేవాడు. నడ్డి మీదో ఎక్కడో చోట వాత పెట్టేస్తే ఈ వాత చచ్చి బాబోయ్ బాబోయ్ అనుకుంటే ఎందుకంటే బంగారం కోసం ఆ వాత పుచ్చుకున్నాక ఆ బంగారంకాయ పుచ్చుకున్నట్ట. ఇందులో కక్కుర్తాడు ఒకడు వచ్చాడు. అందరూ ఒక్కటి ఎన్ని వాతలు ఎట్టించుకుంటే అది బంగారం పళ్ళు అన్నట్లండి ఈయన తెనాలి రామకృష్ణుడు. అందుకని ఒక వాతకే చచ్చుతున్నారంతా. వీడు అతి కష్టం మీద 2 వాతలు పెట్టుకున్నారు. బాబోయ్ 2 వాతలు పెట్టించుకున్నాడు చెడ్డీ విప్పి. సరే పాప ఈ కడ్డీతోటి ఇనప కడ్డీతోటి ఆ చెడ్డీ ఇప్పించి 2 వాతలు పెట్టించుకున్నాక రాజుగారి దగ్గరికి వచ్చాడు. మహారాజు గారు అందరిలాగే వీడికి బంగారం మామిడి పండు నోటి పెట్టాడు. చచ్చిపోతున్నాడు, వీడికి నోటు మాట రావట్లా. మహారాజా నాకు 2 పళ్ళు రావాలి బాబోయ్, 2 పళ్ళు అన్నాడు. నేను అందరికి 1 పండు ఇస్తుంటే 2 పళ్ళు ఏమిట్రా అన్నాడు. అవి బాబోయ్ చూడండి బాబోయ్ అని చూపించాడు 2 వాతలు. చిచ్చిచ్చి ఈ వాతలు ఏమిటి, పైగా ఎక్కడ పడితే అక్కడ ఆ వాతలు పెట్టడం ఏమిట్రా అని రాజుగారు పైగా చెడ్డీ విప్పి చూపిస్తుండే ఆయన ఏం చూస్తాడు. అందుకని చిచ్చి చిచ్చి ఏమిట్రా బాబు ఎవరు పెట్టారన్నాడు. తెనాలి రామకృష్ణుడు పెట్టాడు మహారాజా. వీడమ్మ కడుపు మేడం మా అమ్మ పేరు చెప్పి బంగారపు మామిడికాయలు ఇస్తుంటే ఈ అన్యాయం ఏమిటి, పిలుచుకురండి రామకృష్ణుడు అన్నాడు. ఆయన కోపం వచ్చేసింది. వచ్చాడు రామకృష్ణుడు. ఏం రామకృష్ణ, గురిశిక్ష వేయించేస్తున్నాను నీకు. మా అమ్మ పేరు మీద బంగారం మామిడికాయలు ఇస్తుంటే దిక్కుమాలాడు వాతలు ఎడతావా అన్నాడు. మహారాజా ఏం చెప్పమంటారండి, మీకంటే డబ్బు ఉంది కాబట్టి మీ అమ్మ పేరు మీద బంగారపు మామిడికాయలు ఇస్తున్నారండి. మరి నా న్యాయం కూడా మీరు చూడాలి కదా. మా అమ్మకి వాత రోగం వచ్చి చచ్చిపోయింది. చచ్చిపోయేటప్పుడు వైద్యులు వాతం పెడితే బతుకుతుందన్నారు. వాతలు పెట్టించుకొడుకోయ్, వాతలు పెట్టించుకొడుక అని వాతలను చచ్చిపోయిందండి. వాతలు పెట్టించుకోమంటే ఎవరన్నా పెట్టించుకుంటారా ఈ బ్రాహ్మణం, అందుకని ఈ టైంలో కలిసి వస్తుందని ఇవన్నీ చేశానండి అన్నాడు ఆయన.
అనగానే రాజుగారికి ఈ కొంటితనం అర్థమైంది. అర్థమై స్టాప్ అని ఏదో కొంచెం కొంచెం బంగారం ఇచ్చి ఖజానా కాపాడుకున్నాడు. ఎంతో కొంత బంగారం ఇవ్వడం మంచిదే, మరీ బొత్తిగా ఇవ్వకూడదు అనుకోండి. ఉంటే పర్వాలేదు, ఏదో పాపం మీకు ఉందనుకోండి బంగారం ఏంటంటాను, ఏదో బంగారం గురువు గారికి ఉందో బంగారపు మామిడికే కాతే బంగారపు పుచ్చగా చేసేవాడిని నేను వద్దన్నానా? ఎప్పుడన్నా వద్దన్నా అంటండి, అంత దుర్మార్గుండే, అంత పాపాత్ముండే. మీరు నిజంగా పుచ్చకాయ బంగారం ఇవ్వాలి కానీ, బంగారం గుమ్మడికాయ ఇవ్వాలి కానీ, పుచ్చకాయ ఇస్తే పుచ్చుకోకుండా ఉంటారు. అంత పిచ్చివాడినా, అంత తచ్చువాడినా అంటే పర్వాలేదు. సరే, మొత్తం మీద ఏది ఏమైనా భాగవతులు దానం చేయకూడదు. ఇక్కడ చెప్పారన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే దానం ఇస్తానని వాగ్దానం చేసి వాగ్దానం నిలబెట్టుకోకపోతే అటువంటి వాడు కూడా నక్కైపుడతాడు. వేత్ సతామసత్కారకర పేత్కారోగ్నిముఖే భవేత్. ఇంకా సత్పురుషులకు అపకారం చేస్తే అగ్నిహోత్రం పైన బయటపడే పెద్ద పెద్ద ధ్వని ఎలా వస్తుందో అలాంటి ధ్వని కలిగిన దరిద్రపు ముఖంతో పుడతాడు. నానాయాతన. వాడికి అస్తమాటు కాలి. కొంతమందికి మీరు చూసారా, దీపం పెట్టినప్పుడు చేయి కాలుతుంది, అగరత్తులు వెలిగిస్తే చేయి కాలుతుంది, అన్నం వండితే చేతులు కాదు, అస్తమాటు కాలిపోతాయి. మీరు చూడండి, కొంతమందికి పుట్టిన దగ్గర నుంచి చచ్చేదాకా మాట్లాడితే వాతలే, ఏమిటో తెలియదు, బాబా బాబా అంటాడు రోజు. అంతే. అక్కడ వేడివేడి గ్లాస్తో వాళ్ళ ఆవిడ కాఫీ పెడితే గబుక్కుని పుచ్చుకుని కాలిందంటాడు రోజు. ఓ రోజు అంటే పోని అనుకోవచ్చు. ఎలా ఎందుకు కాలుతుందంటే ఇదిగో ఇది సత్పురుషులకు అపకారం చేస్తే అస్తమాటు కాలుతూ ఉంటుంది. ఏదో ఆవిడ వేడివేడి కాఫీ ఇచ్చిందిట, ఈయన పేపర్ చదువుకుంటూ గబుక్కుని తాగేసి గొంతంతా కాలిపోయింది, బాబాయ్ నీ అమ్మకడి పాడ దిక్కుమాలిందని తిడతాడు రోజు. ఒక రోజు కాదు. ఎందుకు మర్చిపోయి వేడివేడి కాఫీ తాగి గొంతుకు కాల్చుకుంటున్నాడంటే, పూర్వం గురువుగారు తిట్టాడు, పద్మాకర్ గారు దుర్మార్గుడని తిట్టాడు. ఆ పాప ఇప్పుడు పేపర్ తాగి ఆ పేపర్ చదువుతున్నప్పుడల్లా కాఫీ తాగి తీర్చుకుంటాడు. వేడివేడి అన్నం తినేయడం, పొరపాటున వేడివి ముట్టుకోవడం, కాలిపోతున్నాయంటే వాళ్ళందరూ గురువు గారిని తమ గురువు గారిని తిట్టివాడు అనమాట. ఇంకా అద్భుతమైన దివ్య ఘట్టాలతో రేపు కూడా యథాప్రకారంగా విద్యానామన్ అంబికావారి అష్టాదశ పురాణాల్లోకి మళ్ళీ మనం అడుగు పెడుతూ, ఆశాచ్ఛేదకరో యస్తు స్నేహచ్ఛేదకరస్తు యః యోద్వేష స్త్రీ పరిత్యాగి చక్రవాక స్థిరం భవేత. ఇస్తాను అని చెప్పి ఇవ్వకపోతే దాన్ని ఆశాచ్ఛేదకరుడు అంటారు. సాధారణంగా లోకల్ ఎక్కువ మంది ఏంటంటే, మీకు ఇది ఇస్తామని ముందు మాట ఇచ్చేస్తారు, ఆ మాటని తర్వాత తప్పుతారు. దీన్ని వాగ్దాన భంగం అంటాం. ఇలాంటి వాళ్ళు తర్వాత మిత్రద్రోహం చేసిన వాళ్ళు, మిత్రులకు మధ్యలో విభేదం కలగజేసిన వాళ్ళు. స్నేహితులు కలిసి ఉంటే వాళ్ళు విడదీయకూడదు. వీలుంటే మనం ఎవరికైనా స్నేహం పెంచాలి. స్నేహచ్ఛేదకరం అస్సలు మంచిది కాదు. ఇలాంటి వాళ్ళందరూ స్త్రీలను, అంటే భార్యనే అర్థం, ఏదో క్షణికోద్రేకంలో పెళ్ళాన్ని విడిచిపెట్టిన వాళ్ళు, వీళ్ళంతా చక్రవాక పక్షులుగా పుట్టి తిండి దొరక్కో లేకపోతే ఎవరన్నా దుర్మార్గులు వేటాడితే ఆ వేటలో నానాయాతన పడుతూనో కష్ట సుఖాలు అనుభవిస్తూ ఉంటారు. చక్రవాక పక్షికి ఒక లక్షణం ఉంది, సూర్యుడి కిరణములే దానికి ఆహారం. ఆ సూర్యకిరణాలు ఒక్కోసారి వాటికి సరిగ్గా లభించకపోతే అప్పుడు అవి అల్లాడిపోతాయిట. అలా అల్లాడిపోవడానికి గల కారణం మిత్రఛేదం, అలాగే భార్యాభర్తల మధ్యలో విభేదం, ఇస్తానని మాటిచ్చి తప్పడం. ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే మాట ఇచ్చేటప్పుడే కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలట. ఏమండో మీకు ఇచ్చేస్తాం 1000 గజాలు లేకపోతే 1,00,000 రూపాయలు ఇచ్చేస్తాం డొనేషన్ అని చెప్పేసి తర్వాత ఇవ్వకపోతే కొంప వెలిగిపోతాయి. పితృమాతృ గురుద్వేషీ భగినీ భ్రాతృవైరకృతు గర్భే యో నౌ వినష్టస్యాద్యావద్యోని సహస్రశక. తండ్రిని ద్వేషించటం, తల్లిని ద్వేషించటం, వీటికి ప్రాయశ్చిత్వం తేలిక కాదండో, మహాభయంకరమైన దోషాలుగా చెప్పారు. మాతృపితృద్వేషం కొంప ముంచేస్తుంది. సరే, ఇక గురుద్వేషి, గురువుల్ని ద్వేషించడం అంటే పోయే కాలం వచ్చిందని అర్థం. భగిని, సోదరీమణిని ద్వేషించడం కూడా.
భ్రాతృవైరకృతు, అన్నదమ్ములు కొట్టుకోవడం. అన్నదమ్ములు కొట్టుకోవడానికి కూడా కారణాలు ఏముండవు కొంతమందికి. ఏదో రూపాయి వాడు ఎక్కువ తిన్నాడు, తక్కువ తిన్నాడు, కొంచెం, కానీ మొత్తం మీద సమానంగా ఉండాలి. అన్నదమ్ముళ్ళు ఒకళ్ళనొకళ్ళు ద్రోహం చేసుకోవటం కూడా అది భ్రాతృవైరకృతి, అంటే అది మహాపాపం. ఇది కాక గర్భస్రావం చేయడం, ఇలాంటి వాళ్ళంతా ఈ పాపాత్ములు. ఎవరెవరు మళ్ళీ చెబుతున్నాను, తండ్రిని, తల్లిని, అక్క చెల్లెళ్ళని, గురువులను, సోదరులను ద్వేషించిన వాళ్ళు, గర్భస్రావం చేసుకున్న వాళ్ళు, వీళ్ళకి ప్రాయశ్చిత్తం ఏమిటో తెలిసిన, యముడిచ్చిన శిక్ష తల్లి కడుపులో ప్రవేశిస్తాట. ఓ 3 నెలలో 4 నెలల్లో పెరుగుతాట, చచ్చిపోతాట. తర్వాత గర్భస్రావం అయిపోయే పిండాలన్నీ వీళ్ళే. కొంతమంది పుట్టగానే ఏడాది తిరగకుండా పోవడాలు, ఎక్కువ కాలం ఉండకుండా చిన్న వయసులో పోతారే, వాళ్ళందరూ పూర్వం ఈ పాపాలు చేసిన వాళ్ళు. బాల్యంలోనే చాలా తొందరగా చకచకా చచ్చిపోయిన వాళ్ళందరికీ ఇదే దోషం చెప్పారు. కాబట్టి మనం తెలిసి తెలిసి ఇలాంటి పాపములు తీయరాదు. అత్తమామలు, తల్లిదండ్రులు వీళ్ళు సమానమే. కాబట్టి ఏ కోడలైనా తన తల్లిదండ్రులతో తగాదా పెట్టుకోదు, కానీ అత్తమామలతో సహజంగా తగాదాలు పెట్టుకునే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అత్తమామలతో రోజు పోట్లాడి, వాళ్ళ ఎత్తి మీద అప్పడాల కర్రలతో కొట్టి, వాళ్ళ పశువుల పాకల్లో గెంటి, ఏదో మొత్తం మీద వాడిని ఏడిపించేటటువంటి వాళ్ళంతా మొగుడితో రోజు తగాదా పడేవాళ్ళు. వీళ్ళంతా ఊపిరి తీసుకోలేని ఒకానొక భయంకరమైన శ్వాసరోగంతో పుడతారు. అది మామూలు ఆస్మా కాదు, ఇంకా వాడికి ఊపిరి అంతకు ఆస్మా అటు ఏంటంటే ఆక్సిజన్ పెట్టుకోవాలి ముక్కుల్లో. అంతటి ఆస్మా పేషెంట్లుగా పుట్టడానికి గల కారణం అత్తమామలతోనూ మొగుడితోటూ రోజు తగాదా పడ్డం. ఇంకా భర్తకి విషం పెట్టి చంపిన స్త్రీలు కూడా ఉంటారు. ఉంటారా అంటే ఉంటారు, మనం కళ్ళారుగా చూస్తున్నాంగా. లేదా కర్రతో కొట్టి చంపి, నిప్పులు పోసి చంపే వాళ్ళు ఉంటారే, వీళ్ళంతా 2 తలలు కలిగిన ఆడపాములుగాను బల్లిగాను పుట్టి దానికి తగిన శిక్షణ అనుభవిస్తారు. మనం హాయిగా బల్లి బాగుందండి గోడ మీద, దానికి మరకవల్లి అన్నం వండుకోకర్లా, టిఫిన్ చేసుకోకర్లా, కనిపించని ఏగల్ని దోమల్ని అని పట్టుకు తింటుంది, దానికి ఏ ఇబ్బంది లేదు, ఎఫ్డీలు గొడవ లేదు అనుకుంటున్నాం. కానీ దాని ఎఫ్డీ దానికి ఉంది, భగవంతుడు పెట్టాడు. ఇప్పుడు చెప్పబోయేది చాలా కొంప మునిగిపోయే మాట. తన గోత్రం వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు ఎట్టి పరిస్థితుల్లో. ఇప్పుడు ఈ కలియుగంలో అదే. అసలు వావి లేదు, వరస లేదు, తల్లి లేదు, తండ్రి లేదు, గోత్రం వాళ్ళని చేసుకోవటం. యస్వగోత్రో ప్రఘాతీ చ స్వగోత్ర స్త్రీ నిషేవణాత్ బరక్షల్లకో భూత్వా వృక్షయోనిషు జాయతే. ముందు తన గోత్రం వాళ్ళకి కీడు కలగజేసిన వాడు తన గోత్రానికి కీడు చేయకూడదు. ఓ వ్యక్తి ఒక గోత్రంలో పుట్టాడు, ఆ గోత్రం వాళ్ళని చంపడానికి, ఆ గోత్రం వాళ్ళని ఏడిపించడానికి ఏ పనులు చేయకూడదు, అది తన గోత్రం కనుక. రెండవది, తన గోత్రంలో పుట్టిన స్త్రీని పురుషుణ్ణి పెళ్లి చేసుకుంటే వాళ్ళ అడవుల్లో శిథిలమైన అవయవాలతో గోళ్ళు కాళ్ళు చేతులు పంచేక నానాయాతన పడే దరిద్ర ఎలుగుబంటుగా పుట్టి తిండి దొరక్క అల్లాడిపోతారు. ఆ ఎలుగుబంటు, కొన్ని కుక్కలు చూశారు రోడ్డు మీద, రోగాలతో అసహ్యంగా ఉంటాయి, చూస్తే విరక్తి వచ్చేస్తున్నారు వరకు, చర్మం పోయి కదలలేక కళ్ళు అసహ్యంగా ఉండి. కాస్త కుక్క కనిపెత్తినా బొచ్చు కుక్కగా పుడితే నా బొచ్చు కుక్కే నా బొచ్చు కుక్కే అని దానికి ఆ స్నానం చేయించి తిండి పెట్టి విమానంలో టికెట్ ఇస్తారు. ఫ్లైట్ టికెట్లో తీసుకెళ్లే వాళ్ళు ఉన్నారు కుక్కలలో కూడా. అమెరికాలో నా పక్కన సీట్లో కుక్క కూర్చోబెట్టింది ఒక ఆవిడ. ఆ కుక్కకు కూడా ఫుల్ టికెట్. మళ్ళీ ఏమనుకుంటున్నారు, అందుకని నీ అమ్మ గడుపుమాడ ఆ కుక్కని తీసుకెళ్ళి కూర్చో, ఆ మధ్యలో కూర్చోబెట్టవే బాబు బొత్తిగా, నాకు ఒక్కటి సీట్ వచ్చింది, మిగతా సీట్లు ఖాళీగా ఉన్నాయని పట్టుకొని ఇందులో పెట్టింది. విమానంలో ఈ సీట్ లేకుండా కూర్చొనేవరుగా ఏదో సీట్ వచ్చిందిట, కొంచెం నా పక్కన అయితే దగ్గరగా ఉంటుందట ఆవిడికి దగ్గరగా ఉంటుందని కుక్క నా మీద కూర్చోబెడితే ఎలాగా? అందులో అది మామూలు కుక్క కాదు, బొచ్చు కుక్క కదండి అంటుంది. పైగా ఎంత బొచ్చు కుక్క అయినా
అది పోసేది మూత్రమే కానీ ఆవు పాలు పోయదు. అంచేత అదేంటండి అలా అంటారు, బొచ్చుకొక్క వచ్చి పోస్తే మాత్రం మేము రోజు దానికి ఆవు పాలు పోసామండి, వేట మాంసం పెట్టామండి అంటే ఎంత వేట మాంసం పెడితే మాత్రం మొత్తం మీద వచ్చే ఆ విషయం మర్చిపోతే ఎలాగండి? అందరూ కర్మగారు ఏమో పండితున్నాయే పని, ఏదో మీ పోటీ వాళ్ళ పక్కన కూర్చోబెడితే కొంతవరకు మీరు మంచి వాళ్ళు తట్టుకోగలరు ఆ మాత్రం వాసన. అంటే మొత్తం మీద ఏమైనా బొచ్చుకొక్క పుడితే ఓ లాభం. విమానములలో అమెరికా వెళ్ళవచ్చు, లండన్ వెళ్ళవచ్చు, దుబాయ్ వెళ్ళవచ్చు. చచ్చుకొక్కలుగా పుడితే వీధిలో ఇబ్బంది. ఇది ఇలా గోత్రం వాళ్ళని పెళ్లి చేసుకుంటే అలాంటి వాళ్ళంతా ఇలాంటి చచ్చుకొక్కల కింద పుడతారట. ఎందుకంటే ఈ మధ్యకాలంలో అందరూ సొగొత్తులే చూస్తాను. మా ఇళ్ళకి పెళ్ళిళ్ళకి వచ్చి ముహూర్తం పెట్టుకున్నాడు అందరూ పైడిపాలు గోత్రం కాళ్ళే. వాళ్ళు గోత్రం గురించి ఆలోచించట్లా, తమ ఇంటి పేరు ఏమిటి, తమ గోత్రం ఏమిటి, ఆ ఊహ పోతుంది. అది రాను 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 కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తాపసీ గమనాత్ కామీ భవేన్వరు పిశాచకః అప్రాప్త యౌవనా సంగాత్ భవేత్ అజగరోపవనే. కొంతమంది ఉంటారు దుర్మార్గులు, తపస్సు చేసుకునే స్త్రీల సంభోగానికి పోతారట. అలా ఋషి సమానురాళ్ళు అటువంటి స్త్రీల జోలికి వెళ్ళకూడదు. తాపస స్త్రీల సంభోగం వల్ల కొండ చిలువలై పుడతారు. చెప్పారు భవేత్ అజగరో వనే. వనే అంటే అడవిలో అజగరములు ఓ పెద్ద కొండ చిలువగా పుట్టి నానా దుర్భర స్థితిలో నడిపిస్తారు. ఇంకా గురు భార్యా సంగమం చేసిన వాడు గురుదారాభిలాషిక, అసలు అభిలాష కూడా పనికిరాదు. గురుపత్ని కన్న తల్లి, అటువంటి కన్న తల్లిని ఎవడైనా వ్యామోహంగా చూసినా సంగమం చేసినా వాడు తొండ జన్మెత్తుతాడు. ఈ తొండని తురకాళ్ళు కొట్టి చంపి లేకపోతే రాళ్ళెట్టు కొట్టి చంపుతారట తర్వాత పిల్లలు. ఇక మహారాజ భార్య సంభోగం వాళ్ళు లొట్టిపెట్ట అనగా ఒంటిగా పుడతారు తురకాళ్ళతోటి. ఇక డబ్బు కోసం చెయ్యరాని అకృత్యాలు చేసేటటువంటి వాళ్ళు గాడిద జన్మలు ఎత్తుతారు. సరే, ఈ సంభోగాదుల్లో కూడా అత్యంత దోష కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి. వర్ణింత నలవి కానివి. ఇవన్నీ ఎక్కడ చెప్తాడు ఈయన, అందుకని వర్ణింత నలవి కానివి అని చెప్పారు. అలాంటి వాళ్ళు పందిగా జన్మెత్తి ఏలూరు డ్రైనేజీలో చేరి చుప్పుకో 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 అని మనం కాళ్ళు కడుక్కున్న నీళ్లు చెత్త చెదారాలు ఇవన్నీ వాసన చూసుకుంటూ మురికి పెంట తింటుంటారు. పిల్లవాళ్ళు కూర్చోగానే పరిగెత్తుకెళ్ళిపోయే పందులంతా వాళ్లే. వాళ్ళకి మనకి దంతికలు ఎలాగో వాళ్ళకి ఆ పందులకి పాపం మలమూత్రాలు అలా ఉంటాయి. అలాంటి మలమూత్రాలంతా కూడా అకృత్యాలు చెయ్యరాని పనులు చేసేవాడు. ఎప్పుడైనా తెలుసో తెలియకో తమ కాలు పండితులకి తగిలిస్తే, గురువులకి కాళ్ళు తగిలించినా తన్నినా అలాంటి వాళ్ళు గానుగెద్దుగా పుట్టి అలా గుండ్రంగా తిరుగుతూ కళ్ళు తిరుగుతూ ఉండగా యాతన పడతారు. ఇవన్నీ అంచేత ఎవరికైనా గానుగెద్దుగా జన్మెత్తాలనుంటే గురువుగారిని చెడమడ తిట్టేసి కాలుతో తనేసిపోవచ్చు. చక్కగా గానుగెద్దుగా పుట్టి గడ్డి సరిగ్గా దొరకకుండా అలా తిరగచ్చు అనమాట. ఎంత సుఖం, రోజు చెట్టు చుట్టూతో తిప్పుతూ ఉంటాడు వాడు. అలా తిరగచ్చు. కొంతమంది ఉంటారు మైల కలిగిన వాళ్ళ ఇంట్లో మైలు ఉందని తెలుసుండి కూడా భోజనం చేసేస్తారట. అలాంటి వాళ్ళే కుక్కలుగా పుడతారట. 11 రోజుల వరకు మైలు ఉంటుంది. ఆ కాలంలో అశుచి ఉంటుంది ఆ ఇంటి వాళ్ళకి. ఆ ఇంట్లో వండినా తినకూడదు. మైలు వాళ్లే తినాలి ఆ ఇంట్లో. మైలు లేనివాడు ఆ ఇంట్లో అన్నం తినకూడదని. మైలుకూడు అతి భయంకరమైన ప్రేతాహారం కంటే ప్రమాదం. ఆ టైంలో అన్నం తినకూడదు. అందుకే జ్ఞాని ఎవడు తినడు. కక్కుర్తి కోసం అక్కడ కూడా అన్నం తినేవాళ్ళు ఉంటారు. మైలు వాళ్ళ పక్కకి కూర్చుని వాళ్ళే పిచ్చి కుక్కల కింద వేరే కుక్కల కింద పుడుతూ ఉంటే కుక్కల నిర్మూలన కార్యక్రమం అని పెడతారు సరే. అప్పుడు వీళ్ళని కొట్టి చంపేస్తారు మున్సిపాలిటీ వాళ్ళు. కుక్కకి రూపాయి ఇస్తారు, వాడు వచ్చి బడితి పెట్టుకొని చంపుతాడు. అప్పుడు మూతి పగిలి చస్తాయి కుక్కలు.
లేదా రోగిష్టి కుక్కలే పుడతాయిట. ఇంకా కొంతమంది ఉంటారు రోజు కోళ్లు బలిస్తూ ఉంటారు. తరచుగా కోడి మొక్కుకున్నాం, కుక్కను మొక్కుకున్నాం, మేకను మొక్కుకున్నాం అని. అలా కోళ్లు బలిచ్చే వాళ్ళే మళ్ళీ వీళ్ళు కోడిగా పుట్టి వీళ్ళు కూడా పందెం కోళ్లుగాను ఇలా బలి కోళ్లుగాను దుర్మరణం పాలవుతారు. డబ్బు కోసం దేవతా విగ్రహాలు అమ్మేవాళ్ళు, బాగా ఎక్కువ రేటుకి జ్యోతిష్యం చెప్పేవాళ్ళు, జ్యోతిషానికి కూడా వాళ్ళు ఏమిస్తే అది పుచ్చుకోవాలి, ఎక్కువ డిమాండ్ చేయకూడదు. అలా కాకుండా ఎక్కువ డబ్బు పుచ్చుకుని జ్యోతిష్యం చెప్పేవాళ్ళు, జాతక చక్రం వేయడానికి ఎంత, జ్యోతిష్యం చెప్పడానికి ఎంత అని రేటు పెట్టిన వాళ్ళు, వీళ్ళంతా కూడా ఇటువంటి వాళ్ళు పంక్తి భోజనాలకి పనికిరాని దేవలకులు అంటారు. వీళ్ళు 10 జన్మలు కుక్క, 10 జన్మలు పిల్లి, 10 జన్మలు ముంగిస, 10 జన్మలేమో ఎలక, ఆ తర్వాత ఆఖరి 10 జన్మలు కుంటి గుడ్డి నడ్డి జన్మలు ఎత్తారు. అందుకని జ్యోతిషం వృత్తిగా పెట్టుకోవడంలో ఉన్న ఇబ్బందులు ఇవన్నమాట. దీనికి చాలా గల కారణం అది. పోయి వాడు నరకానికి పోతాడు, అంచేత వాడు అడగకుండానే చేతిలో పెడదాం అనుకునే వాళ్ళు ఎవరు ఉండరు. ఈ రకంగా అన్ని రకాలుగాను కూడా జ్యోతిష్కులకి యాతన. కలియుగంలో అవే వృత్తులుగా పెట్టుకుని ఎక్కువ మంది నశిస్తారు. వారికి మహా ఉపాసన ఉండాలట. ఇప్పుడు అర్థమైందా జ్యోతిష్యాలు జాతకాలు ఎందుకు బోర్డు పెట్టి చెప్పట్లేదో మీ గురువు గారు? విష్ణు పురాణం, వరాహ పురాణం, గరుడ పురాణం, అన్ని పురాణాలు కూడా జ్యోతిష్కులకి గ్యారంటీ నరకం అని చెప్పేస్తాయి. పాపం కారణం ఇదే. చక్రమునకు 150, ఇంకొంచెం వివరం చెబితే 500 అని బోర్డు పెట్టక తప్పదు వాడు బతకడానికి. దానివల్ల నరకం వస్తుంది. మరి నరకం వల్ల మళ్ళీ కష్టాలు. ఇవన్నీ మానవుల్ని ఏడిపిస్తాయి. కొంచెం దృష్టిలో పెట్టుకోవాలి. ఎక్కడో ఏదో కాలిపోతున్న దుర్వాసన వస్తుందమ్మా చూసుకోండి. ఏ దీపారాధన పక్కన ఆడవాళ్ళు కూర్చునుంటే చూసుకోండి. లేదా ఏదైనా గుడ్లు కాలుతున్నామో చూడండి. కొనయ్య వాళ్ళకి వీళ్ళకి చెబుతున్నాం, కొంపదీసి మన దగ్గర ఏమన్నా కాలుతుందేమో మన దగ్గర కూడా చూడు. వాడు ఎవడో చెప్పేట ఎక్కడో వాసన వస్తుందండి, కాలుతుందేమో చూసుకోండి అన్నట్ట. వాడు కంగారులో వాడు దిక్కుమాలాడు సిగరెట్ కాల్చి అలవాటు. ఆ సిగరెట్ పెట్టి అంటించి వెలిగించి రొట్లో పెట్టుకుని కంగారులో సెల్ ఫోన్ అనుకుని జేబులో వేసుకున్నాడు. వాడి దగ్గరే వాసన వస్తుంది. పక్కన ఉన్నవాడిని ఎక్కడో కాలి వాసన వస్తుంది చూసుకోండి అన్నట్టు. చూస్తే వాడిది చచ్చినంత పనింది వాడికి. ఇద్దరు కలిసి ప్యాంటు ఉచ్చుకులాగారు. ప్యాంటు ఉచ్చుకులైతే లోపల అప్పుడే రాయిరుకు కూడా అంటుకుంది. అప్పుడు జనాలందరూ కాసేపు కళ్ళు మూసుకున్నారు, తీసి అవతల పారేశారు. చచ్చినది. కొంచెం చూసుకోండి కదా నాయన, మనకేమైనా కాలుతున్నాయేమో మన దగ్గర కూడా చూసుకోండి. ఎక్కడే ఎందుకు బాగా వాసన వస్తున్నది. ఇలా బట్టలు కాలి ఆసుపత్రి పాలయ్యే వాళ్ళు ఎవరో తెలిసినా ఇళ్లకి నిప్పెట్టేవాళ్ళు, దీపారాధన కోసం నూనె ఇస్తే అందులో కొంత వాడుకుని ఇంట్లో పకోడీలు చేసుకుని మిగతాది కొంతే దీపారాధనకి వాడిన వాళ్ళు, వాళ్ళకి బట్టలు కాలిపోవడాలు, అగ్ని ప్రమాదాల వల్ల ఆసుపత్రికి వెళ్ళాలని ఉంటాయట. కొని గుర్తుపెట్టుకోవాలి. ఖరోష్ట్ర మహిషాణం హి బ్రహ్మగాయో నివృచ్చతి వృకస్యాసృగాలానాం సురాపాయాంతి యోనిషు. ఇంకా బ్రహ్మహత్యా దోషం. బ్రాహ్మణ్ణి చంపినవాడు గాడిదిగా పుడతాడు. ఈ మధ్యన గాడిద మాంసం కూడా తినేస్తున్నారు చంపేసి దిక్మాలాడు. ఇంకా ఆయా బ్రహ్మహత్యా పాపాలు చేసిన వాళ్ళు ఒంటెలుగా దున్నపోతులుగా పుడుతూ ఉంటారు. సురాపాయాంతి యోనిషు సృగాలానాం మృకస్యాస అంటే మద్యపానం చేసేవాళ్ళు ఉన్నారే, అటువంటి వాళ్ళు తోడేళ్ళు, కుక్క, నక్క మొదలైన జన్మలు ఎత్తారు. కుక్కలు నక్కలు తోడేళ్లుగా పుడతారనమాట. రోజు సాయంత్రం వేసరికి పుచ్చేసుకున్నారంటే ఎంత సుఖం. వచ్చే జన్మలో తోడేలుగాను నక్కగాను కుక్కగాను పుట్టచ్చు. అహనా కుక్కయంట, ఓహనా నక్కయంట అని పాడుకోవచ్చు అన్నమాట. ఈ మహాపాపాలు చేసిన వాళ్ళు మళ్ళీ నరకం క్షీణించాక జన్మలు ఎత్తుతారు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కేవలం పుట్టుకు కాదు, పుట్టడానికి ముందు ఈ పాపాలకి నరకంలో శిక్షలు గ్యారంటీగా ఉంటాయి.
అటువంటి వాళ్ళు శిక్ష అయ్యాక పుడుతున్నారనే విషయం మర్చిపోకూడదు. క్రిమికీట పతంగత్వం స్వర్ణస్తేయీ సమాప్నుయాత్ తృణగల్మలతాత్వను చ క్రమశో గురుతల్పగః. బంగారం దొంగతనం చేసిన వాడు వెనకాతల కూర్చుని గొలుసులు ఎత్తుకుపోయి కత్తిరించుకుపోయేవాళ్ళు, ఉంగరాలు బంగారాలు పట్టుకుపోయేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు పేడ పురుగులుగా, ఈగలుగా, దోమలుగా, మలంలో ఉన్న నులి పురుగుగా పుడతారు. వీటికి మందులు వేసి చంపేస్తారు. తర్వాత గురువుగారు ఏదైనా పని చెబితే కిక్కులు మనకుండా చెయ్యాలి. అలా కాకుండా దానికి రకరకాల సమాధానాలు చెప్పి ఆ పని చేసినటువంటి వాళ్ళు కూడా గొడ్లగోపగా పుడతారు. ఇంకా గురుపత్ని సంగమం చేసిన వాడు గడ్డి పొదలు వంటి కొన్ని వేల జన్మలు, దానికి చాలా 100 జన్మలు చెప్పాడు ఇక్కడ. క్రమశో గురుతల్పగా అని. అమ్మ బాబు, క్రమక్రమమైన జన్మలు చాలా ఉన్నాయి. తన దగ్గర దాస్తాను అని డబ్బు తీసుకుపోయి ఆ డబ్బు దాస్తానని వంకబెట్టి పట్టుకుపోయి ఎగ్గొట్టి దొంగతనం చేసినట్టుగా అట్టే పెట్టేసుకున్న వాళ్ళని ఇంక వాళ్ళ గురించి చెప్పారు ఇప్పుడు ఇక్కడ. న్యాసాపహరణయనచ. న్యాసాపహరణము అంటే, ఒరే అబ్బాయి నీ దగ్గర ఈ డబ్బు ఉంచరా, తర్వాత ఎవరా అంటే తన దగ్గర ఉంచిన డబ్బు ఎగ్గొట్టడం. న్యాసము అంటే ఉంచుట, న్యాసాపహరణం అంటే తన దగ్గర ఉంచిన డబ్బును ఎత్తుకుపోవడం. 37వ శ్లోకం. ఎన్నో శ్లోకం ఇది? 37వ శ్లోకం. అంటే అయిపోయాక ఎవరన్నా రాసుకోదలిస్తే గుర్తుపెట్టుకోండి. 37వ శ్లోకంలో అట్టే పెట్టిన సొమ్ముని కొల్లగొట్టేసిన దుర్మార్గులకి ఎంత నష్టమో చెప్పారు. 2 రకాలు ఇక్కడ. ఇప్పుడు నేనే ఉన్నా, ఏదో ఊరెడుతూ నా దగ్గర 10 లక్షలు ఉంది. అమ్మా నీ దగ్గర అట్టే పెట్టమ్మా ప్రసన్నాన్ని 10 లక్షలు అట్టే పెట్టా, ఏదో తప్పనిసరి పరిస్థితుల్లో. వచ్చి రాగానే మీరెక్కడిచ్చారండే అని అనకూడదు. అఫ్కోర్స్ ఈ అమ్మాయి అందనుకోండి అనుకుంటున్నాను, 10 లక్షలు చేతికి వచ్చాక అప్పుడు ఆ మాట అంటే అప్పుడు చూద్దాం. నేను తెలివి తక్కువ ఏంటి, బ్యాంకులో పెడతాను, 10 లక్షలు నా దగ్గరే ఉండాలి, కానీ ఈ రోజుల్లో మనుషులు నమ్మకూడదు అని అనబోతున్నాడు ఆ పక్కవాడు. ఈ మాట నేను కదా అన్నాం, నేను అమాయకుండే, నేను పెట్టేస్తాను తొందర. మొత్తం మీద ఒక వ్యక్తి దాచమనిచ్చిన డబ్బుని అలా కొల్లగొట్టిన. రెండవది కూడా న్యాసాపహరణమే. ఏమండి గురువు గారు మీ దగ్గర డబ్బు ఉంటే కష్టం అండి, ఎందుకు వచ్చింది, మీకు వడ్డీ రాదు, కొంచెం మీ దగ్గర 10 లక్షలు ఇవ్వండి, వడ్డీకి తిప్పి మీకు వాళ్ళు డబ్బులు తెప్పించి పెడతాను, మీకు 2 రూపాయలు వడ్డీ ఇస్తాను, నేను 3 రూపాయలకి తిప్పుకుంటాను, నాకు లాభం మీకు లాభం అని గురువు గారి దగ్గర ఉన్న 10 లక్షలు నేను నా దగ్గర ఉందనుకుని వచ్చారు లేనిపోరు కూడా. ఉదాహరణకు చెప్తున్నాను, ఇది విని ఇదేదో బాగుందనుకుని మళ్ళీ ఆ సలహా ఏదో నా మీదే వేయకండి అనుకుని నాకు ఎక్కడికక్కడ కన్స్ట్రక్షన్కి అవుతుంది. అక్కడ టింగు టింగు టింగ్ అంటాను, అది ఎంత ఖర్చు పెట్టినా అవట్లేదో పట్టదు, చాలా పెద్ద భారీ ఖర్చు అది అని చెప్పా. మీ డబ్బు దాస్తానని తీసుకుపోయి వాడి పేరు మీద అకౌంట్లో వేసేసుకుని తిరిగి ఇవ్వని వాళ్ళు, వీళ్ళని ఏమంటాం? న్యాసాపహరణము అంటే ఉంచిన డబ్బుని కొల్లగొట్టడం. ఇంకా మూడవది బ్రహ్మస్వహరణాచైవ. బ్రాహ్మణుల సొమ్ము అపహరించిన వాళ్ళు ఎవరెవరు? డబ్బు దాచి ఆ డబ్బు దాచిన తర్వాత తిరిగి అసలు ఓనర్కి ఇవ్వనివాడు, బ్రాహ్మణుల సొమ్ము అపహరించిన వాళ్ళు, ఇద్దరు కూడా అతి భయంకరమైన తిండి దొరకని ఎడారులలో బ్రహ్మరాక్షసులై పుడతారు. గురువుగారు ఏదన్నా పని చెప్పి వెళ్ళమంటే నడిచి వెళ్ళాలండి, విమానం పంపిస్తారా, పోనీ హెలికాప్టర్లో పంపిస్తారా అని అడుగుతారే, వాళ్ళకి పిశాచి జన్మ వస్తుంది. వెళ్ళడమే, ఇంక మళ్ళీ ప్రశ్నించకూడదట. అంచేది గుర్తుపెట్టుకోండి. మరి నా సెల్ ఫోన్ ఎత్తుకుపోయారు ఆ మధ్యన ఎవరో, పాపం వాళ్ళు ఏమైపోతారో అని నాకు వాళ్ళ గురించి ఒకటే వ్యంగ, కర్మగాలి. వాళ్ళకి ఈ విషయం చెబుదామంటే వాడు దొరకడు, వాడు విన్నా ఇవ్వడు, దిక్మాలాడు. రహస్యంగా ఆ డబ్బులు ఇక్కడ పెట్టేసినా బాగుండు. బ్రహ్మస్వం ప్రణయాద్భుక్తం దహత్యా సప్తమం కులం బలాత్కారేణ చౌర్యేణ దహత్యా చంద్రతారకం.
గురువుల దగ్గర ఎలా ఉండాలో ఈ కానయ్య లాంటి వాళ్ళ దగ్గర తెలుసుకోవాలి. ఒక పని చెబితే చిత్తమే తప్ప మళ్ళీ రెండో పని ఉండదు, వెంటనే చేసి పెట్టేస్తారు. అలా కాకుండా అంటే డబ్బు దోచిపెట్టమనే పనులు గురువులు ఎప్పుడు చెప్పరు కూడా. అలా చెబితే ఎవడో చేయమని అండవు. నీ దగ్గర 10 లక్షలు నాకు ఇచ్చేయంటే అంత ఇచ్చేంత గొప్ప శిష్యుడు ఈ రోజుల్లో ఉండరు, గురువులకే తెలుసు. అంచేత ఎట్టి పరిస్థితుల్లో ఏమమ్మా ప్రసన్న నీ వెళ్ళవని గొలుసిస్తావని అడుగుతావా? అడిగితే మాత్రం ఇస్తుందా? గొలుసా నిమ్మకాయ పులుసా, నేనంటే అంత అలుసా, నేనెవరినో తెలుసా అంటారు తప్ప. కాబట్టి ఏదో మామూలు చిన్న కాసిన మంచినీళ్ళు తెచ్చిపెట్టు దగ్గర అంటే టక్కని చెయ్యాలట. దానికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వాడు కూడా బ్రాహ్మణుల సొమ్ము అపహరించిన వాళ్ళతో సమానం. తర్వాత ఇలా అపహరించిన వాళ్ళు, వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు, బలాత్కారంగా కానీ దొంగతనంగా కానీ మొత్తం మీద విప్రధనాన్ని అపహరించేవాళ్ళు. ఇంకో మంచి మాట చెప్పారు ఇక్కడ, ఇవి మీలాంటి వాడు చేయరనుకోండి, అయినా మరి ఇక్కడ ఉంది కాబట్టి చెబితే మీరు ఇతరులకు చెబుతారు కనుక. అదేంటంటే ఈ గుళ్ళల్లో పళ్ళెం పెట్టగానే ఆ పళ్ళెంలో రూపాయి వేసి ₹10 తీసుకుంటారే వాళ్ళకు కూడా నరకంట. అంచేత మళ్ళీ తీసుకోకూడదు. మీరు ముందే పళ్ళెంలో వేసాక ఇంకా సొమ్ము అంది కాదు. ఏమంటే అర్చక స్వామి వారు చిల్లర ఇవ్వండి అని తీసుకుని తర్వాత పళ్ళెంలో వేయాలి తప్ప పళ్ళెంలో ₹10 వేసి నేను ₹10 వేసానంటే ₹9 తిరిగి ఇవ్వండి అని అడగకూడదట. అందుకని బయటికి పిలిచి ఓ ₹10 చిల్లర ఇవ్వండి అని అడిగి ₹1 వేయండి. ఈ మధ్యన ఇంకో టెక్నిక్, ఇలా అని ఏం వేయలే ₹10 వేసానండి ₹9 ఇవ్వండి అన్నాడు వీడి దొంపదాగా. వాడు ₹10 వేసాడు, అందులో ₹10 ఎక్కడుంది? అలాగా పళ్ళెంలో డబ్బు కూడా ఎత్తుకుపోయే వాళ్ళు ఉంటారట. ఇలాంటి వాళ్ళందరూ కూడా తన వంశాన్ని సర్వనాశనం చేసుకుని పిల్లలు కళ్ళెదురుగుండా పుట్టి చచ్చిపోతూ ఉంటే ఏడుస్తూ గొల్లు గొల్లు మరి గోల పెట్టి నశించిపోతూ ఉంటారు. అంచేత పితృదేవతల్ని, తన వంశాన్ని అన్నిటినీ ఏడిపించే భయంకర పాపం ఈ పైన చెప్పినటువంటి దోషాలు. ఎవడైనా ఇనుము సంబంధమైన వస్తువులు ఎత్తుకుపోయినా, అయస్కాంతం ఎత్తుకుపోయినా, ఇలాంటి వాళ్ళకు కూడా రాబోయే జన్మల్లో పొరపాటున ఆయుధాలు గుచ్చుకుని చచ్చిపోతారట. కొంతమందికి చూసారా పడిపోగానే రాడ్లు దిగిపోతాయి. ఆ మధ్యలో కుర్రాడికి ఇక్కడి నుంచి యువతలకు బయటకు వచ్చేసింది ఇనప రాడ్డు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే పూర్వం గురువుగారు పీఠం కట్టడానికి ఐరన్ అక్కడ పెడితే అందులోంచి 2-3 కడ్డీలు ఎత్తుకుపోయిన వాళ్ళకి అనమాట. అంచేత ఇనుము ఎత్తుకుపోవటం, అయస్కాంతాలు ఎత్తుకుపోవడం చేయకూడదు. ఇంకో మాట చెప్పారు, విషం తిని బతకచ్చేమో, ఇనుము తిని బతకచ్చేమో, కానీ బ్రహ్మస్వంత్రిషు లోకేషు కఃపుమాన్ జరయిష్యతి. బ్రాహ్మడి సొమ్ము అపహరించిన వాడు ఎవడో మాత్రం బాగుపడతాడు. ఏంటి గొడవ మధ్య? కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండవలసింది బ్రహ్మధనంతో, బ్రాహ్మణుడి ధనంతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే స్థలం కొనేటప్పుడు కూడా చౌకగా వచ్చేస్తుందని వాడిని మరీ పడగొట్టేసి డబ్బు చీపుగా కొనకూడదు. బ్రాహ్మణ సొమ్ములు పూర్వం అగ్రహారాల్లో అలా కొనేసుకున్న వాళ్ళంతా కొన్ని తరాల పాటు నశించిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అది మహాపాపం అట. దేవాలయం భూములు కూడా, అసలు దేవాలయం భూములు కొనుక్కోవడమే డేంజర్ అన్నారు. తెలియట్లేదు కానీ కొంతమంది ధర్మకర్తలు, కొంతమంది కౌలుకు పుచ్చుకున్న వాళ్ళు తెలియ కొట్టేస్తున్నారు. ఈ మధ్యన 2 దొంగ వెధవలు తయారయ్యారు. ఆ దిక్కుమాలాళ్ళు మాట్లాడితే మన మతాన్ని విమర్శించటం, మాట్లాడితే దేవాలయం భూముల్లో జెండాలు పాతటం, వీళ్ళ దొంపలు తెగ. అటువంటి వాళ్ళు రావాలి ఒకసారి. ఇప్పుడు మనందరం కలిసి వెళ్ళి కర్రలు పుచ్చుకుని ఆ వ్యధంలో గోబెక్కందాను, నేను తీసుకెడతాను ముందు మిమ్మల్ని. వస్తారు ఎప్పుడో ఒకప్పుడు వాడు. మీకు తెలుసు రోజును ఆ 2 కమ్యూనిస్టు వ్యధవల్ని కూడా హిందువులకి సంబంధించిన దేవాలయ భూముల్లో హైదరాబాద్లో జెండా పాతేసి అందులోనేమో అడ్డమైన వాళ్ళకి, ఇతర మతస్థులకి కిరస్థానం వ్యాప్తి చేసే వాళ్ళకి అంటగట్టేస్తున్నారు. ఇతర మతస్థులను ఆక్రమించమని చూస్తాను. వాడు రోడ్డు పక్కన చర్చి కట్టేస్తాడు, వాడు రోడ్డు పక్కన కొడేదో కట్టేస్తాడు, వాళ్ళని ఆక్రమించమని చూస్తాను. ఇదే హిందువుల దేవాలయాలంటే, శివాలయాలంటే, వైష్ణవాలయాలంటే అదే. ఇవాళ చూడండి ఒక వెధవ నామాలు ఎటు తిరగమంటాడు, నోటికి వచ్చినట్టు మాట్లాడమంటాడు. ఇప్పటికే ధర్మాధికారులు అందరూ వెళ్ళి ఆ వెధవను క్షమార్పణ చెప్పించండి, వాడి మీద చర్య తీసుకోండి అని చెప్పారు. ఈసారి నేను వాడు వచ్చినప్పుడు తెలుసుకుంటాను. ఆడవాళ్ళందరూ కూడా వెధవాని చీపురు కట్టుకు స్వాగతం చెబుదాం, నేను మీరు అందరం కలిసి ఆడదాం. అయ్యా మొత్తం అందరూ కూడా చప్పట్లు ఇప్పుడు కట్టరా.
మన ధర్మం మన మతం కంటే ఎక్కువేటండి. మన దేవతల్ని, మన సమస్త ధర్మాల్ని తిక్కరించి తిట్టే విధవలు ఊళ్ళో అడుగు పెట్టకూడదు. నీ ఇష్టం, నీకు ఇష్టం వచ్చింది, నీ ఇష్టం లేకపోతే దేవుణ్ణి నమ్మకపోతే మాని. అంతేగాని శివుడు లేడు, విష్ణువు లేవు, లింగం పీకేసి అక్కడ గుడి పీకేసి ఆ స్థానంలోనేమో ఇల్లు కట్టించమంటే వీడు ఎవడో వేధవ దౌర్భాగ్యుడు. కాకపోతే ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? దాని తోడేమో ఈ అన్యమతాలని, కిరస్థాన మతాలు ఏ మతంలో ఏముందో అనడం, మన వెధవల్ని అసలు సగం చెప్పు తీసుకొట్టాలన్నమాట. అద్భుతమైన వంశాల్లో పుట్టినటువంటి వాళ్ళు వీళ్ళు. నిన్న మొన్నటిదాకా హైందవ మతంలో ఉన్నారు, వీళ్ళేమో చర్చలు గిచ్చులంటూ మతం మార్చుకుని తిరగడం. పాపిష్టి పెరుగులు. తల్లికి తండ్రికి ద్రోహం చేసిన నీచులు అనమాట వీళ్ళనమాట. ఇటువంటి పాపాత్ములు, నీచాత్ములు అంటారే, ఈ నీచాత్ముల గురించి చెప్పారు. భగవద్గీతలో కూడా చెప్పారు అసలు అన్యమతమే ప్రమాదం అన్నారు. అటువంటిది పరమతం డబ్బు కోసం వెళ్ళడం, ఇంకో దానికోసం వెళితే కొన్ని వేల జన్మలు, కుక్కలు, చండాల జన్మలు, కీట జన్మలు ఎత్తి 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 నశించిపోతారు వాడు. అంచేత అటువంటి వాళ్ళని, మన మతానికి వ్యతిరేకంగా మాట్లాడేటటువంటి వాళ్ళు అసలు క్షమించకూడదు పొరపాటును కూడా. వాళ్ళకి పుట్టగతులు ఉండవని చెప్పేశారు. అదిగో ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ దేవాలయం భూములు, విప్రధనాలు ఇవి అపహరణ చేయటమే పాపం అంటే, ఆ భూములను ఆక్రమించి ఇతరులకు పంచిపెట్టమంటారేంటి మూర్ఖులు. బ్రహ్మస్వర సపుష్టాని వాహనాని బలాని చ యుద్ధకాలే విశీర్యంతే సైకతా స్వేవత్సేతవో యథా. ఇవి సాధ్యమైనంత వరకు స్వధర్మంలో, అంటే దేవాలయాలని, వేద పండితుల్ని రక్షించి తీరాలి. అలా రక్షించకపోతే, కట్ట విరిగిపోతే నీళ్లు ఎలా వెళ్ళిపోతాయో అలా దేశం నశించిపోతుందని చెప్పాడు. కాలువకి గట్టు ఉండాలి, ఆ గట్టు తెంపేస్తే అవుతున్న నీరు అటు ప్రవహించి వెళ్ళిపోతుంది. అలాగే దేశములో ఉన్న ధర్మం, ఐశ్వర్యం మొత్తం నశించిపోతుందిట. ఎప్పుడంటే దేవాలయాలని, విప్రుల్ని రక్షించకపోయినా, ఈ పవిత్రమైన వేద ధర్మాన్ని కాపాడకపోయినా ముందు దేశం నశించి తద్వారా వ్యక్తిగతమైన నాశనాలు అందరూ పొందుతారట. అన్నిటికంటే దేవద్రవ్యోపభోగేన బ్రహ్మస్వకరణేన చ కులాన్ని అకులతాం యాంతి బ్రాహ్మణాతిక్రమేణ చ. దేవతా ధనాన్ని అపహరించిన వాడు, ఈ బ్రాహ్మణ సొమ్ముని అపహరించిన వాళ్ళు తన వర్ణం నుండి చెడి హీనత్వం పొందుతారు. అంచేత ధర్మకర్తలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంచేత పళ్ళెల్లో వేసిన డబ్బులు ఇవి ఖచ్చితంగా అర్చకులవే, అందులో ఒక్క రూపాయి కూడా వెనక్కి లాక్కునే అధికారం మనకు లేదు. కొన్ని చోట్ల పళ్ళెల్లో పడిన డబ్బులు కూడా మావి అని పుచ్చుకుంటున్నారని తెలిసింది, అందుకని చెబుతున్నా. అంచేత లేదంటే అసలు పళ్ళాలే లేవని చెప్పేసేయండి, వాళ్ళకి సమృద్ధిగా చేతమివ్వండి. ఆ పళ్ళెంలో డబ్బులు మాత్రం ఇక తీయకండి. తీస్తే దానివల్ల నష్టం అని చెప్పారు. నేను ఇది పురాణ వాక్కు చెబుతున్నాను. 40వ శ్లోకం, 41వ శ్లోకం, 2 శ్లోకాలు ఈ పంచవాధ్యాయం చెబుతుంది. ప్రామాణికమైన శ్లోకమే చెబుతాను, పుస్తకం కూడా ఇక్కడే ఉంది. అవి కూడా మేము వినము అంటే నేనేం చెప్పలేను, అది నా తప్పు కాదు. ఎవడు తన గురువు, అటువంటి పండితుడైన గురువుని, అది కూడా శాస్త్రపరాయణం, శాస్త్రములకు సంబంధించిన పాండిత్యం కలిగిన గురువుని విడిచిపెడతాడో అటువంటి వాడు పరమ నీచుడు. వాడు కూడా రాను 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 రోగాలు, చర్మ రోగాలతో యాతన పడతాడు. కాబట్టి శాస్త్ర పండితుల్ని ధిక్కారం చెయ్యకూడదు. స్వదత్తాం పరదత్తాం వా యో హరేచ్ఛ వసుంధరాం షష్టిర్వర్ష సహస్రాణి విష్ఠాయాం జాయతే క్రిమి. ఒకసారి భూదానం చేశాక అది తానివ్వచ్చు, ఇతరులు ఇవ్వచ్చు. ఏ గురవయ్య గారికో గురువు గారి మీద అభిమానం కలిగింది, 1000 గజాలు దానం ఇచ్చారు, దాన్ని అపహరించకూడదు ఇతరులు, లేదా ఆ వంశస్థులు మళ్ళీ వెనక్కి తీసుకోకూడదు. లేదా ఇతరులు ఎవరు నాకు భూమిని ఇచ్చారు, ఆ భూమిని అయ్యా మీ భూమిలో రేటు పెరిగింది, అయినా మేము అంత రేట్ ఇవ్వం, మీకు 100 రూపాయలు ఇస్తాం, అది మాకు ఇచ్చేయండి, మేము అపార్ట్మెంట్ కొని కట్టుకుంటాం అని చెప్పేసి బలాత్కారంగా వీడిని బెదిరించో బామాలో ఈ స్థలాలు రాయించుకునేవాళ్ళు, కొనుక్కునేవాళ్ళు, వీళ్ళంతా ప్రళయకాల పర్యంతం నరకంలో ఉంటారు. యుగాంతం వరకు నరకమేట. క్రిమికీటకాది జన్మలు ఎత్తుతూనే ఉంటారట.
అంచేత ఇచ్చినది తానిచ్చింది కానీ ఇతరులు ఇచ్చింది కానీ బ్రాహ్మణులకు సంబంధించిన స్థలాల జోలికి వెళ్ళడం మంచిది కాదు. వాడంతటి వాడు నేను ఇంతకు అమ్ముతాను అన్నప్పుడు అది ఇష్టమైతేనే ఆ డబ్బిచ్చి కొనుక్కోవాలి. బాగా లీస్ట్ గడికి కొనకూడదు, ఎక్కువ గిరిగీసి బేరం ఆడకూడదు. చిన్న చితగా బేరం పర్వాలా, మరి వాడు ఆశ కొద్దీ అక్కడ 10,000 ఉంటే 15,000 అడిగితే ఓ 10,000 వరకు ఇవ్వచ్చు. 10,000 స్థలాన్ని బొత్తిగా 1,000 రూపాయలకి 500కి 100 రూపాయలకి చీప్గా కొనకూడదు. అది ఇక్కడ చెప్పింది. అక్కడ ధర్మ సూక్ష్మం తెలుసుకోండి. మళ్ళీ మాకు తెలియ కొన్నామండి అని అంటే ఆ కొండల్లో కూడా అంతరార్థం తెలుసుకోవాలి. ఆనాటి స్థలం రేట్ ఎంతుందో తెలియకుండా పిచ్చాళ్ళు వాడు ఎవరో కొనరు కదా, అది తెలుసుకోవాలి. అసలు ఎవరినైనా మోసం చేసి పడగొట్టు కొనుక్కోకూడదు అంటే ఇలా వేద పండితులు శాస్త్ర పండితుల దగ్గర మరింత ప్రమాదం. వేద పండితులు శాస్త్ర పండితులనే కాదు, రేపొద్దున తాతారావు గారి స్థలమైనా ఒక 5,000 ఖరీదు చేసే స్థలాన్ని 1,000 రూపాయలకి మరీ బొత్తిగా అంత తక్కువ అడగకూడదు. ఏదో 500, 100, 200 కాస్త తక్కువలో అడగచ్చు, తప్పులేదు, కానీ మరీ నీచంగా అడగకూడదు ఎవరిదైనా. అందులో శాస్త్ర పండితుల సంపదను మరింత జాగ్రత్తగా లాక్కోకూడదు, చూసుకోవాలి. అంటే అవతల వాడి అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని కొల్లగొట్టకూడదని చెబుతున్నాడు ఇక్కడ. ఇదే భూమి బ్రాహ్మడికి జీవనాధారం అనుకుందాం. ఒక ఆయనకు ఓ బ్రాహ్మడికి ఎవరో ఓ 2 ఎకరాల పొలం ఇచ్చారు, అది లేకపోతే వాడు ఉండలేడు. ఇంతలో గవర్నమెంట్ వారికి ఆ భూమి అవసరం అయింది. అవసరం ఏంటంటే దొంగ పెరుగులు కొల్లగొట్టడానికి. ఆనాడు దానికి ఎంత రేటు ఉందో అంత రేటు ఇచ్చినా కూడా పాపమేట, ఎందుకంటే అది వాడికి జీవనాధారం. అందుకని ప్రభుత్వం వారు ఆ భూమి కొనదలిస్తే ఆ 2 ఎకరాలకి అర్హమైన మళ్ళీ 2 ఎకరాలు ఇచ్చి మళ్ళీ దీనికి సంబంధించిన రేటు కూడా ఇవ్వాలట. లేదా భూమి ఇవ్వలేని పక్షంలో దానికి 10 రెట్ల ధనం ఇవ్వాలట. అసలు అడగకూడదు, అడిగితే ఇలా చెయ్యాలి. సాధ్యమైనంత వరకు అటువంటి భూముల జోలికి వెళ్ళకూడదు. ఒకవేళ వెడితే వాడు సర్వనాశనమై రాబోయే జన్మల్లో పంగుస్యాభిజాయతే, కుంటి కుక్కై పుడతాడు. కాలు విరిగిపోయిన కుక్కలా కుంటుకుంటూ ఎవడన్నం వేస్తాడు రా బాబాయ్, ఎంగిలి వేస్తాడు, ఎక్కడ దొరుకుతాయి రా బాబాయ్, నాక్కుంటూ దొరుకుతాయి కుక్కలు, ఆ కుక్కలు అయి పుడతారు. ఈ పురాణం చెప్పడానికి నేను కూడా సినిమా యాక్టర్ లాగా నటించవలసి వస్తుంది నా కర్మగాలి. మా వాళ్ళేమో ఏదో వెంకటేశ్వర స్వామి మహాత్మ్యమో ఏదో తీస్తున్నారు, దేవి భాగవతం, అందులో ఋషి గడ్డం పెట్టి నాకు ఋషి పాత్ర ఇస్తానన్నారు. అది ఎప్పుడు మొదలెడతారు? ఋషి పాత్ర అయిపోయినా ఈలోపు మీకేమో కుక్కల చేష్టలు కాకి చేష్టలు చేసి చూపించాల్సి వస్తుంది. లేనిపోయిన డ్రామా ఆర్టిస్ట్. విప్రస్య వృత్తికరణే లక్షధేను ఫలం లభేత్, విప్రస్య వృత్తికరణాన్ మర్కటస్యాకపిర్భవేత్. బ్రాహ్మడికి బతకడం కోసం ఏదన్నా ఒక వృత్తి కల్పించిన తర్వాత ఆ వృత్తి తొందరపడి తీసేయకూడదు. ఒక వ్యక్తిని ఒక అర్చకుడిగా పెట్టాం, అర్చకుడు మనకి నచ్చకపోతే 1 ఏడాది బతకడానికి కావలసిన సొమ్ము ఇస్తే కానీ ఉద్యోగం తీయకూడదు. హఠాత్తుగా తీసేస్తే వాడు రోడ్డును పడి చచ్చిపోతే అది పాపమే. ఒకవేళ వాడు నీచుడైనా కూడా. ఎందుకనంటే ఎవరికైనా హఠాత్తుగా భుక్తికి లోటు వస్తుంది, నీచత్వం వల్ల అతని పాటలు అతను పడతాడు. ముందు ఉద్యోగం తీయాలి కాబట్టి 1 సంవత్సర కాలం ఉద్యోగం లేకపోయినా బతకడానికి కావలసిన డబ్బు ఇచ్చి పంపాలి, లేకపోతే పంపకూడదు. ఇంకా గోదానం చేసిన లేక పొలం ఇచ్చిన ఇది బ్రాహ్మణుడి కోసం, అటువంటి వాడు 1 గోవు ఇస్తే 1,00,000 గోవులు ఇచ్చిన ఫలితం పొందుతారు. మామూలుగా దానం చేసిన వాళ్ళకంటే విప్రదానం చేసిన వాళ్ళకి ఎక్కువ ఫలితం. వాళ్ళకి ఏదైనా ఉద్యోగం ఇస్తే మరింత ఎక్కువగా ఫలితం పొందుతారు. అలా కాకుండా ఉద్యోగంలోంచి బ్రాహ్మణ్ణి తీసేస్తే అలాంటి వాళ్ళు కోతి, కుక్క, కొండబొచ్చు మొదలైన జన్మలు ఎత్తుతారట. అందుకని ఇన్ని నియమాలు పెట్టారనమాట. రోడ్డు మీద పడిపోతాడు కనుక వాడు. ఇంకా రకరకాల పాపాలు ఉన్నాయి. ఈ పాపకర్మలన్నీ కూడా వారికి అవశ్యం అనుభోక్తవ్యం, అనుభవించి తీరాలి. మానవులు పుడతారు, చస్తారు, చేసిన పాపాలు అనుభవిస్తారు, నీచాతి నీచమైన జన్మలు ఎత్తుతూనే ఉంటారు, తిరుగుతూనే ఉంటారు. ఈ చక్రంలో నుంచి బయటపడ్డం అంత తేలిక కాదు. వీటికి ప్రాయశ్చిత్తం ఇలాంటి పురాణాలు వినడం, దానం చెయ్యడం, ధర్మం చెయ్యడం. అదత్తదానాచ్చ భవేదరిద్రక
దరిద్రభావాచ్చ కరోతి పాపం పాప ప్రభావాన్నరకం ప్రయాతి పునర్దరిద్ర పునరేవ పాపి. ఇది 56వ శ్లోకం. చాలా గొప్ప శ్లోకం. ఇదే శ్లోకం కొంచెం మార్పులో పరాశర సంహితలో కూడా ఉందని చెప్పాను నేను. అందులో అదాన దోషేణ భవేద్ దరిద్ర, అదాన దోషేణ భవేద్ దరిద్ర, దరిద్ర దోషేణ కరోతి పాపం పాపాదవశ్యం నరకం ప్రయాతి పునర్దరిద్ర పునరేవ పాపి. ఇందులో అదాన దోషం బదులుగా అదత్త దానాచ్య అన్నాడు. అంటే దానం ఇవ్వకపోవటం. రెండింటికి అర్థం ఒకటి, శబ్దం మార్పు తప్ప. దానం చెయ్యకపోతే ఈ జన్మలో దరిద్రుడే పుడతాడు. ఈ జన్మలో కొంతమంది చూడండి పుడతారు, వాడు ఎన్నాళ్ళకి వాడు అనుకున్న చదువు పూర్తవదు, 10th క్లాస్ కూడా పాస్ అవడు, అలా ఫెయిల్ అవుతూనే ఉంటాడు. ఉద్యోగం ఉండదు, ఎక్కడ గిలకర్లా తిరుగుతాడు, ఎలా మాట్లాడాలో తెలియదు, ఏం పని చేయాలో తెలియదు, సంపద ఉండదు, దారిద్ర్యం, కష్టాలు, ఎందులో అడుగు పెడితే అక్కడ వాడంతా వాడికి ఆ ఇబ్బంది ఎదురొస్తుంది. ఇది పూర్వజన్మలో దానం చెయ్యకపోవడం కానీ, ఎవరైనా బ్రాహ్మణోత్తములు ఇచ్చిన డబ్బుని మోసంతో కొంత కొట్టేయడం వల్ల కానీ ఈ జన్మలో ఈ దోషం వస్తుందట. అంచేత దానం చేయకపోవటం, బ్రహ్మస్వం హరించడం వల్ల ఈ జన్మలో దరిద్రుడు అవుతాడు, వాడికి పనులు అవ్వవు. ఇప్పుడు మరి దరిద్రుడై పుట్టాడు, దరిద్రుడై పుట్టాక బతకాలిగా, తిండి కావాలిగా, మళ్ళీ పాపాలు చేస్తాడు. ఎవరు చెప్పులు ఎత్తుకుపోదామా, 10 రూపాయలు ఇస్తే 5 రూపాయలు లెక్క 5 రూపాయలు ఎలా కొట్టేద్దామా, ఈ పాపాలు ఎందుకు చేస్తున్నారంటే బతకాలి, దారిద్ర్యం కనుక. ఆ మధ్యన ఒకడిని పని మీద పంపా, ఆటోకేమో 10 రూపాయలు అయింది, 20 రూపాయలు అయిందని 20 రూపాయలు కూర్చొని 10 రూపాయలు జేబులో వేసుకున్నాడు. ఇలాంటి వాళ్ళు ఎందుకు అవుతారంటే ఇది పూర్వజన్మ పాపం, మళ్ళీ పాపం పెంచుకుంటూ ఉంటారు. దరిద్రత్వం వల్ల మళ్ళీ పాపం చేస్తారు. పాప ప్రభావాన్ నరకం ప్రయాతి. ఈ పాప ప్రభావం వల్ల మళ్ళీ నరకంలో పడతాడు, మళ్ళీ భూమి మీద పడతాడు. మళ్ళీ భూమి మీద పుట్టగానే పునర్దరిద్ర, మళ్ళీ దరిద్రుడు అవుతున్నాడు. పునరేవ పాపి, మళ్ళీ పాపాత్ముడు అవుతాడు. మళ్ళీ దరిద్రుడు, మళ్ళీ పాపాత్ముడు, మళ్ళీ దారిద్ర్యం, మళ్ళీ పాపం. దానికి విముక్తి ఉండదు. ఇదిగో ఇలా అదృష్టవశాత్తు ఎప్పుడైనా ఈ పురాణం వినడం తటస్థిస్తే అప్పుడు పశ్చాత్తాపం కలుగుతుంది కనుక ఆ పశ్చాత్తాపం వల్ల వాడికి పాప విముక్తి. ఈ పురాణ శ్రవణముల వల్ల ఉన్న లాభం ఏమిటి ఇప్పుడు అర్థమైందా? మనం అన్ని పాపాలకి ప్రాయశ్చిత్తం చెయ్యలేం గాని వినడమే, శ్రవణమే సగం పాపాలకి ప్రాయశ్చిత్తం. కొద్దిమంది ఇలాగా 200 మందో 300 మందో 100 మందో అప్పుడప్పుడు వింటూ ఉంటారే, వారందరికీ పాప ప్రాయశ్చిత్తం ఈ పురాణ శ్రవణము అంటున్నాడు. నేను మంచి స్పీడ్గా టప్ప చెప్పకుండా కొంచెం జాగ్రత్తగా మెత్తగా మెల్లమెల్లగా ఎందుకు చెప్తున్నానంటే ఇవి అమృత వాక్కులు ఇవి. అందుకని ఈ పురాణంలో మీరు కనిపెట్టారు సాధ్యమైనంత వరకు స్పీడ్ మెయింటైన్ చేయట్లా. ఎందుకని ఒక్క వాక్యం తప్పిపోయినా శుభం ఉండదు, మనకి అర్థం అవ్వాలి. అందుకని చెబుతున్నా. అప్పుడు కూడా నిద్రపోతే మనం ఏం చేయలేం. అవశ్యమేవ భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం నాభుక్తం క్షీయతే కర్మ కల్పకోటి శతైరపి. కృతం అంటే చేసినది, చెయ్యబడినది. కర్మ అంటే పని. కృతం కర్మ మనం చేసిన పనికి తగిన ఫలితం. మనం ఏదైనా పని చేసాం కదా, అలా మన చేత చెయ్యబడిన పని. ఆ పని శుభ అశుభం అంటున్నాడు. అది శుభం అవ్వచ్చు లేక అశుభం అవ్వచ్చు. నువ్వు మంచి చేసావో చెడ్డే చేసావో మనకేం తెలుసు? మానవ జీవితం ఎత్తాక ఏ జన్మెత్తినా ఒక మానవుడనే కాదు, మంచో చెడ్డో ఏదో ఒక పని చేస్తున్నాడు. ఈ చేసిన మంచో లేక చెడో దానికి తగిన ఫలితం అవశ్యమే భోక్తవ్యం, అనుభవించి తీరాలి.
ఎవడైనా చేసిన పనికి తగిన ఫలితం పొందక తప్పదుగాక తప్పదు. కాలుతున్న కట్టెలో చెయ్యెట్టాం, కావాలంటే ఎదురుగుండా మంట వస్తోంది చూడండి, అందులో చెయ్యెట్టరండి. కాలుతుందా లేదా? అది కాలుతోంది, తప్పదు. అలాగే మనం చేసిన పనికి తగిన ఫలితం కూడా ఇవాళ రేపు అనుభవిస్తాం. నాభుక్తం క్షీయతే కర్మకల్ప కోటి శతైరవి. కోటి కల్పములైనా మనం చేసిన ఫలితం అనుభవించక తప్పదు, మన కోసం అట్టే పెడతాడు. కానీ ఒక్క మార్గం ఉందిట. నువ్వు కోటి జన్మలెత్తు, కోటి కల్పములెత్తు చేసింది అనుభవిస్తావు. అలా అనుభవించకూడదు అనుకుంటే శ్రద్ధగా ఈ పురాణం అయ్యేదాకా ఈ నరకాది ఫలితాలున్నాయి, ఇవి మాత్రం విన్న ఆయన పద్మాకర్ గారు చెబుతారు సాయంత్రం. ఆయన మీద భక్తి లేకపోయినా కనీసం పురాణం మీద ఆయన మీద భక్తితో కూడా వినలే. పురాణం అంటే ఇష్టం, ఆయన అంటే ఇష్టం లేదా? నువ్వు పెట్టే తిండి అంటే ఇష్టం, నువ్వంటే ఇష్టం లేదంటే వాడిని లేచి ఛాయ్ మీద కొట్టమన్నారు. అలాంటి దుర్మార్గుడు. అంటే ఆయన మీద కూడా ఇష్టంతో, పురాణం మీద ఇష్టంతో వినండి. అలా వింటే ఈ జన్మతో అది పోతుంది. అంటే ఇప్పుడు మీ అందరికీ ఈ జన్మతో మీరు చేసిన పుణ్యపాపముల ఫలితాలలో పాప ఫలితం అంతా పోతున్నది. ఇంకెక్కడి నుంచి 6వ అధ్యాయం. ఇందులో వండర్ఫుల్ విషయాలు. జన్మాది దుఃఖం అంటే పుట్టడంలో ఏ దుఃఖం ఉంది, ఆ పెరగడంలో దుఃఖమే ఉంది, ఏమేమి ఉంటాయో ఇవన్నీ భయపడ్డానికి కాదు, మీ పాపం తొలగడానికి వినమని చెప్పాను కదా నేను. ప్రాయశ్చిత్తమే గనక ఇది కూడా. ఇది ఏమని చెప్పాడు అంటే కర్మ ప్రాయశ్చిత్త యజ్ఞం అంటారట. ఈ వినడాన్ని ఏమంటారు? కర్మ ప్రాయశ్చిత్త యజ్ఞం. అంటే మనం చేసిన కర్మములు తొలగడానికి ప్రాయశ్చిత్తంగా చేసే యజ్ఞం. మామూలు యజ్ఞాలు చేయాలంటే బోర్డు ఖర్చు, మాటలేం కాదు. అది ఆ యజ్ఞములు చేసినా కూడా మళ్ళీ ఎక్కడో చిన్న పొరపాటు చేస్తాం. ఎందుకంటే యజ్ఞములు చేసేవాళ్ళు గురువులు చెప్పినట్టు చేయాలి తప్ప గురువుల్ని శాసించకూడదు. కానీ కలియుగంలో శాసిస్తారు. ఎందుకంటే వాడు డబ్బిస్తున్నాడని అహంకారం కదా. నేను డబ్బిస్తూ ఉంటే నేను చెప్పినట్టే చేయాలి, ఇంకోటి చెప్పినట్టు చేయడం ఏంటి అంటారు. ఇది తెలియక చేసే దోషం. ఆ దోషములకు కూడా ప్రాయశ్చిత్తం ఇదిగో ఈ వినడాలన్నమాట. జీవుడు తన కర్మం వల్ల దైవం ఆ కర్మకి తగిన ప్రేరేపణ ఇస్తూ ఉండడం వల్ల భూమి మీద జన్మ ఎత్తుతున్నాడు. ఇక్కడ స్త్రీ పురుషుల యొక్క శుక్ల శోణితములు కలిసి, ఇటు శుక్లము ఆ స్త్రీలో ఉన్న ఆ రజోదోష సంబంధమైన రక్తము కలిసి